ఫ్రై చేస్తున్నానండి. దానికి 3 కట్టలు పాలకూర మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లిపాయలు కొంచెము, పోపులు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాల పొడి 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, హాఫ్ స్పూను పసుపు, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, 2 ఎండుమిర్చి, 2 స్పూన్ ఆయిల్ చాలా తక్కువ వేస్తానండి. దీంట్లో పోపులు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వేగనివ్వాలి. ఫోన్ చేతిలో పట్టుకొని చేస్తున్నానండి, అందుకే వీడియో కదులుతుంది. కొద్దిగా వేగాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు పాలకూరలో కంపల్సరీ వేయాలండి. కొద్దిగా శనగపప్పు వేస్తే కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఆయిల్ చాలా తక్కువ వేసిందండి. నాన్ స్టిక్లో చేయండి, ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది, ఏం మాడిపోదు కూడా. తాలింపు వేసిన తర్వాత పాలకూర వేయాలండి. వేసి బాగా తిప్పాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. అప్పుడు వాటర్ దీంట్లోకి వస్తుంది. ఇలా 2-3 మినిట్స్ అయితే ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. సాల్ట్ చాలా తక్కువ వేయాలండి. నేను చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్, చిన్న టేబుల్ స్పూన్ కారం పొడి వేసానండి. ఇది ఇంకా 5 మినిట్స్ అవుతుంది వాటర్ ఇంకిపోవడానికి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా శనగపిండి వేయాలండి. అంటే చిన్న టేబుల్ స్పూన్ శనగపిండి వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు పాలకూర ఫ్రై రెడీ అండి. దీన్ని చపాతీతో తీసుకున్నా, రైస్తో తీసుకున్నా ఓకేనండి. థ్యాంక్ యూ.